బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తుందని కాంగ్రెస్ నాయకులు డీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యవహరించారని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నారని అన్నారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మండలం, గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణతో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలని ఇవి ఇంటింటికి చేరవేయాలని, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుందనే విషయాల మీద ఈ పాంప్లెట్ లో చాలా క్లియర్ గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు కోటగుమ్మం సెంటర్ నుంచి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇందులో 7 బుల్లెట్ పాయింట్ లాంటివి ఏఐసిసి వారు తీర్మానాలు చేశారు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది, ఏ పార్టీలోనూ కూడా ఆ సామాజిక న్యాయం అనేది లేదు. ఇవాళ ముస్లింస్ కి రక్షణ కావాలన్నా, క్రిస్టియన్స్ కి రక్షణ కావాలన్నా, ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా మన భారతదేశంలో రక్షణ ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మరి బీజేపీ పార్టీ హిందూ మతతత్వ పార్టీగా తయారయ్యి ఏదైతే రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రాశారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి మన భారత రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని సూచించడం జరిగింది. ఆ రకంగా మరి ఈ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి మరి దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ మేము భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో మరి బీసీలు 50% ఉన్నారు, కానీ బీసీలకి రిజర్వేషన్ ఆ స్థాయిలో లేదు. కొన్ని చోట్ల 24, కొన్ని చోట్ల 25 ఉంది. రాజీవ్ గాంధీ గారు ఏంటంటే బీసీలకి కూడా సమానమైన న్యాయం చేయాలి, వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాహుల్ గాంధీ